295 పైగా సీట్లతో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సర్వేల్లో వచ్చేవి నిజాలు కావన్నారు. బీజేపీకి 220 సీట్లకు మించి రావన్నారు. ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. జూన్ 4న ప్రధాని ఎవరు అనేది నిర్ణయిస్తామన్నారు కూటమి నేతలు. మరోవైపు దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాల్ని కోల్పోయిన అగ్ని వీరులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కి పైగా సీట్లు గెలుస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇది తాము చేసిన సర్వే కాదు, జనాలు చెప్పిన సర్వే అన్నారు. భారత కూటమి ఒక్కటిగా ఉందని ఉంటుందన్నారు. కూటమిని విడదీసే ప్రయత్నం చేయదని హెచ్చరించారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి అగ్రనేతల సమావేశం జరిగింది. భేటీకి సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం చంపాయి సోరెన్ ఇతర కీలక నేతలు హాజరయ్యారు. 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है और इस आंकड़े में कोई बदलाव नहीं है। ये एक जनता की सर्वे है, हमारा सर्वे नहीं है। जो जनता ने सीधा हमारे को कहा है और हमारे नेताओं को जो इंफॉर्मेशन दिया है, ये इंफॉर्मेशन पहुंचाया है, उस आधार पर ये हमने आज आप लोगों को बता रहे हैं. 295కు పైగా సీట్లతో బలమైన ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్. బీజేపీకి 220 కంటే ఎక్కువ సీట్లు రావని, ఇండియా కూటమి 235కు మించి సీట్లు గెలవలేదని చెప్పారు. ఇండియా కూటమి గెలిచాక ప్రధాని ఎవరనేది జూన్ 4న తెలుస్తుందన్నారు కేజ్రీవాల్. तो इंडिया गठबंधन अपने दम पे स्थिर और मजबूत सरकार बनाने की दिशा में बढ़ रहा है. इसके लिए पूरी जिंदगी भी जेल में रहना पड़े मंजूर है. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా. అధికారంలోకి వచ్చాక బీజేపీ మోసాలు, అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు పవన్ ఖేరా. Yes, we are absolutely confident of our numbers. 295 minimum seats that India alliance will be getting. So we decided that this is the Janta Ka poll and we should take it to the television channels and expose the BJP ecosystem and the Sarkari exit polls that will be shown today. No, we wanted to wait to celebrate on the 4th. Mr. Amit Shah wants to celebrate on the 1st, let him. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్. సముద్రం ముందు కూర్చొని ధ్యానాలు చేసే వారికి దేశ సమస్యలు ఏం అర్థమవుతాయని విమర్శించారు. जिसका दाना उसका गाना. और आप खुद सोचिए, वो जो समुद्र की तरफ चेहरा करके बैठे हैं, सच्चाई तो ये है कि उन्होंने पीठ कर ली है जनता की तरफ. इस बार जनता भी उनके खिलाफ खड़ी हो गई है. अगर 400 पार मुझसे पूछ रहे हैं आप, तो 543 के बाद 400 पार कितनी हुई? 143. और आप देखिएगा 140 से ऊपर नहीं जाएगी. లోక్సభ పోలింగ్ ఫస్ట్ ఫేజ్ లోనే బీజేపీ అటర్ ఫ్లాప్ అయిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. 400 సీట్లు గెలుస్తామనేది ఇక సినిమానేనని విమర్శించారు తేజస్వి. और इंडिया जीत रहा है, लेकिन हम लोग एकदम जो जनता का जो पोल है, जनता का जो सर्वे है, वो महागठबंधन इंडिया गठबंधन के पक्ष में है और 295 उनका फिल्म फर्स्ट फेज में फ्लॉप हो गया 400 का. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాలను కోల్పోయిన అగ్నివీరులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఇటీవల దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలను కలిశానని లేఖలో తెలిపారు రాహుల్. సైనికులతో సమానంగా కష్టపడుతున్నా వాళ్లకు సరైన గౌరవం ఇవ్వట్లేదని, వాళ్లకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు రాహుల్.